ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమలో మీకు తెలియచేస్తున్నాను. అపోస్తుల కార్యగ్రంథము 7వ అధ్యాయము 53వ వాక్యం నుంచి చివరి వరకు ఉన్నటువంటి వాక్యాలు చదివితే గనక అక్కడ అపోస్తలుడైనటువంటి స్టెఫను ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, అక్కడ ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు వీళ్ళందరూ గుంపు కూడి స్టెఫను మీద రాళ్ళు రువ్వి చంపటానికి వచ్చి ఉన్నారు. అప్పుడు స్టెఫను మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో దేవుడు తన తండ్రి కుడిపార్శ్వమందు లేచి నిలిచి స్టెఫను చేసినటువంటి ప్రార్థన, స్టెఫనుకు కలిగినటువంటి ఆ యొక్క స్థితిని చూసి అక్కడ దేవుని యొక్క కార్యము స్టెఫను జీవితంలో జరిగినట్టుగా, స్టెఫను ప్రార్థన దేవుడు ఆలకించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని దగ్గర వస్తున్నటువంటి ప్రియ విశ్వాసి, నీవు దేవునితో ఒక సంబంధం కలిగి ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన నిన్ను ఎన్నడూ విడవకుండా, ఎడబాయకుండా నువ్వేదైతే ప్రార్థన చేశావో ఆ ప్రార్థన చేసే విషయంలో దేవుడు కుడిపార్శ్వమందు నిలిచి లేచి నీ కొరకు ఆయన ఏం చేయగలడంటే సహాయం చేయగలడు. అట్టి సహాయము దేవా నాకు అనుగ్రహించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకో. దేవుడు నీ జీవితంలో నీకు తెలియకుండానే దేవుడు లేచి నీ జీవితంలో గొప్ప కార్యములు చేసి నీ శత్రువుపై దేవుడు నీకేమిస్తాడంటే విజయమిస్తాడు. ఆమేన్.